హలో గైస్, చాలా రోజులైంది వ్లాగ్ చేసి. లైక్ బయటికి వెళ్ళి చాలా రోజులైంది. మనం ఇట్స్ మీన్ అప్పుడు పాండి వెళ్ళినప్పుడు వెళ్ళాం, తర్వాత మళ్ళీ ఇవాళ బయటికి వెళ్ళాం. ఇవాళ ఓల్డర్ చెన్నైకి అయితే వెళ్తాం. లైక్ మ్యూజియం అండ్ దేర్ మెరీనా బీచ్ ఏదో ఉంది, అదొకటి. ఇంకొకటి ఫేమస్ టెంపుల్ ఏదో ఉందంట, దానికి వెళ్దాం. చూద్దాం, అన్నీ మీకు కూడా చూపిస్తా. స్టే ట్యూన్. ఎండ అయితే మామూలుగా లేదు. టెంపరేచర్ ఆల్మోస్ట్ 38 బట్ ఫీల్స్ లైక్ 40 degrees. చాలా దారుణంగా ఉంది వేడి. మాడిపోకుండా మళ్ళీ పీజీకి రిటర్న్ వస్తే అదే ఆనందం. చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడైతే మనం క్యాబ్ బుక్ చేసాం. ఇక్కడ నుంచి 25 kilometers అంట. అప్రాక్సిమేట్గా 1 hour, 1.5 hours. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది వీకెండ్ మూలన. చూద్దాం ఎంత 1.5 hours పడుతుందా, 1 hour. సో క్యాబ్ అయితే వచ్చింది, ఎక్కేసి నీట్గా మళ్ళీ అక్కడ కలుద్దాం. బార్గెనింగ్ జరుగుతుంది. వాడేమో 7, మేమేమో 7 members అంటే వాడేమో 6 membersకి క్యాబ్ అంటున్నాడు. వాట్సే కాతికే. ఆఫ్టర్ 1 year మనం గ్రేటర్ చెన్నైకి అయితే వచ్చాం ఇప్పుడే. లైక్ డైరెక్ట్గా ఇంకా ఫుడ్ తినేసి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏదో ఫేమస్ రెస్టారెంట్ చూడండి, జాయిటూన్. లైక్ ఇటువైపు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ అంట. సో ఇక్కడ ఫుడ్ ట్రై చేసి మనం స్టార్ట్ చేద్దాం. My friend. Hi. Hi guys, we are in the restaurant right now. So ఇది ఫేమస్ రెస్టారెంట్ ఎగ్మోర్లో ఉంది, జైతూన్ రెస్టారెంట్. ఫుడ్ అది బాగుంటుంది అంటే, అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ద అంబియన్స్ గైస్, చాలా బాగుంది. అంటే ఇది మోస్ట్ రికమెండెడ్, చాలామంది రికమెండ్ చేశారు, చాలా చోట్ల చూసాం కూడా. సో ట్రై చేయడానికి వచ్చాం. ట్రై చేశాక రివ్యూ మాట్లాడుకుందాం. ట్రై చేశాక చెప్తాం. బై బై. ఓకే, దీస్ ఆర్ లాలీపాప్స్. అండ్ వాట్ ఈస్ దిస్ వైబో? కోజీ దజాజ్. కోజీ దజాజ్. ఓకే, ఆల్ఫాహమ్ రైట్? ఆల్ఫామ్ మన సైడ్. సో ఫుడ్ తినడం అది అయిపోయింది. సో ఇప్పుడే మ్యూజియంకి బ్యాక్ స్టార్ట్ అయ్యాం. సో అయితే ఇందాక మా ఫ్రెండ్ రివ్యూ ఇస్తా ఉంది. సో లెట్ మీ ఆస్క్ హర్. భార్గవి, ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్. రికమెండ్ చేస్తావు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి? ఓన్లీ ఫర్ నాన్ వెజ్జా? అక్కడ వెజ్ ఐటమ్స్ కూడా పెద్దగా లేనట్టునే కదా? వెజ్ కూడా పెద్దగా లేవు. ఈ యాక్చువల్లీ ఓల్డర్ చెన్నై ఈజ్ ఫేమస్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్. అన్నీ పాత టైప్ బిల్డింగ్స్ ఉంటాయి. అందులోనే యాక్చువల్గా ఇది చూడు, మెర్సిడెస్ బెంజ్ షోరూమ్. ఇంత ఓల్డ్ దాంట్లో తీసుకొచ్చి పెట్టాడు. దిస్ ఈస్ బెంజ్ షోరూమ్. ఈ లోపల చూస్తే కార్స్. ఇంటికి వెళ్ళినప్పుడు బస్ ఎక్కితే లైక్ కదా వస్తాం. రోయపేట 1 kilometer. యాక్చువల్లీ అక్కడి నుంచి జోనిటా పేరు మర్చిపోయిందండి. ఆ రెస్టారెంట్ నుంచి 2 kilometers వాక్. జైటూన్, ఎస్. మ్యూజియంకి అయితే దగ్గరికి వచ్చేస్తాం. ఇంకా 1 kilometer. ఇంకా 1 kilometer. ఇదేంటో తెలీదు కానీ బాగుంది. ఏదో మేబీ అన్న పార్టీ హాల్ అయి ఉండొచ్చు ఇది, పొలిటికల్ పార్టీ హాల్. సో అట్ లాస్ట్ ఫైనల్లీ ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో అనుభవించి మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఆటోలు పట్టుకెళ్ళిపోయేలా ఉన్నారు ఇక్కడ. సో గైస్, ఇది మ్యూజియం. దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలనుకుంటా. సో గైస్, ఇది గవర్నమెంట్ మ్యూజియం చెన్నై. ఇది ఇండియా సెకండ్ లార్జెస్ట్ మ్యూజియం. ఇది 1871లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీనికి 170 years హిస్టరీ ఉంది. దీనికి 170 years హిస్టరీ ఉంది. సో ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇది సౌత్ ఇండియాస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యూజియం అనమాట. ఫస్ట్ ఓల్డెస్ట్ వచ్చేసి కోల్కతాలో ఉంది.
సో ఇది కూడా చాలా పెద్దది, లోపల చాలా ఉన్నాయంట. సో చూద్దాం మనం కూడా. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. ఇందుకే ఎప్పటి నుంచో ఉండిపోయింది ఇది, ఓల్డర్ చెన్నై విజిట్ చేయాలి అని. చంద్రముఖి సినిమా పెట్టి ఇందులోనే చంద్రముఖి అదేంటది గజ్జలు ఆభరణాలు దాచుకుంది అను. నువ్వు ఒకసారి నాకా లైక్ ఈ ఫ్లోర్ అంతా మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి. స్వర్గానికి మార్గమా, సొరంగ మార్గమా? షిట్. Casket of beauty design and carving. See these guys, how beautiful these was. సో ఇదంతా ప్యాలెస్లో ఒక భాగం. నటరాజ్ డాన్సింగ్. సో ఇది మొత్తం ఆ టైం కింగ్ పెయింటింగ్స్ అనమాట. కింగ్ ప్యాలెస్లో పెయింటింగ్స్. ఒక సైడ్ తంజావూరు, ఒక సైడ్ మొఘల్, ఒక సైడ్ మైసూర్, చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మూవ్ అవుదాం. సో ఇప్పుడైతే మనం ఓన్లీ పెయింటింగ్స్ ఉన్నది చూసాం. ఇది వేరేది. ఇప్పుడు చిల్డ్రన్స్ మ్యూజియం అంట. ఇది కూడా ఒకసారి సందర్శించి మీకు కూడా చూపిస్తా. కొలంబియన్ ప్రింటింగ్ ప్రెస్ చూసారా ఎంత ఉందో. చదువుకునేవారు అప్పట్లో ఇందు నుంచి ప్రింట్ చేసి మొత్తం. ఇది వేరే కంట్రీ ప్రింటింగ్ ప్రెస్ అంట. అప్పటికి ఇంకా కొంచెం చిన్నదైన సైజ్ ఇది. ఇది 1930లోది. ఇది 1930, ఇది 1866 అంట. చాలా ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. సైజు కూడా అలాగే డిఫరెన్స్ ఉంది. ఇవి చూసారా, ఇవి వాటికి గుచ్చి ప్రింటింగ్ ప్రెస్లో దీంతో ముద్రేస్తారు. నాకండి కనిపించట్లేదు అనుకుంటా. అది తమిళ్ లెటర్ ఉంది చూసారా దాని మీద, అవిగో. సో ఇవి స్టాంప్స్ లాగా అనమాట. గ్రహం ఫోన్, గ్లాసెస్ రిఫ్లెక్షన్ లైటింగ్ లేదు ఇది. చూద్దాం ఉన్నా సరిగ్గా. నేను వేస్తాను లైట్ పైనుంచి. లైట్ మ్యాన్ కౌశిక్, థ్యాంక్ యూ బ్రో ఫర్ మై సబ్స్క్రైబర్స్. లైట్స్ అంటే ఇవి రకరకాల లైట్స్. ఇది ఒక రకం లైట్, అవి ఒక రకం లైట్స్. మరి ఎలాగన్నదో తెలియదు మనకి. ఈ ఫ్లోర్ వచ్చేసి స్టేట్స్ అండ్ దే రెస్పెక్టివ్ కాస్ట్యూమ్ స్టైల్స్. ది కంట్రీస్ అండ్ ది కాస్ట్యూమ్స్ ఆ టైంలో. జాకీ చాన్ బ్రో, హౌ యూ బ్రో? 6 pack. కాశ్మీర్, పంజాబ్ అండ్ ఇటు హర్యానా అండ్ దిస్ ఇస్ రాజస్థాన్, గుజరాతీస్ సిమిలర్ ఉన్నాయి. అండ్ ఇది వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్. ఇది వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. ఇది ఇలా తీసేర్రా మొత్తానికి. అయ్యయ్యో. ఓరిగామి, జాపనీస్. చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఇన్సైడ్ రివర్స్ ఫోల్డ్, టర్న్ ఓవర్స్, లెఫ్ట్ ఫోల్డ్. స్క్రీన్ షాట్ తీసుకుని ట్రై చేయండి ఒకసారి. ఇలా వస్తాయి అనుకుంటా నాకు తెలిసి ఇట్లాగా. సో గైస్, ఒరిగామి అంటారు. ఒరిగామి అంటే జపనీస్ పేపర్తో చేసే డిజైన్స్. ఇవి ఆల్మోస్ట్ ఈ ప్రపంచంలో 50,000 కన్నా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి. 50,000 జాపనీస్, అది కూడా ఓన్లీ విత్ పేపర్. నైస్. సింగిల్ పేపర్తో తయారు చేస్తారు ఇదంతా. ఓకే, జస్ట్ బై ఫోల్డింగ్ ఓన్లీ. ఇది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. హౌ టు మేక్ పేపర్ క్రేన్. ఎక్కడ సిజర్స్ ఉండదు. ఓకే, ఇంట్రెస్టింగ్. ఇగో స్క్రీన్ షాట్ తీసుకుని ఇంటి దగ్గర ట్రై చేసి డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఇవన్నీ సివిలైజేషన్స్. ఇది మయాన్ సివిలైజేషన్, గ్రీక్ సివిలైజేషన్ అంట. ఇలా ఉండేది అనుకుంటా వాళ్ళది. సో ఇది వచ్చేసి సెల్టిక్స్ సివిలైజేషన్ అంట. వీళ్ళు ఇండో యూరోపియన్ అండ్
large parts of Eastern France. France and స్విట్జర్లాండ్ పేరు అన్నీ ఎందుకురా అమలాపురం పేపరం పేర్లు పెట్టుకొచ్చారు పేరు చదువు అది ఫ్రెంచ్ అండ్ ఫ్రాన్స్ అండ్ స్లెకో ఏంటి జెక్స్లో పేపర్ రాజమండ్రి జెకోస్లోవేకియా. ఇదిగో ఇదిగో ఇది 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 ఏంటో చదవండి. ఫ్రాన్స్ అండ్ France and they were skilled. చెకోస్లోవాకియా. బాబాయ్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ నైస్ నైస్ వస్తుందిరా. ఆ పైన ఉన్న ఈ సెంటెన్స్ చదువు, ఆ వర్డ్ ఏంటో చదువు. ఆ? ఆ? ఏంటి? చెకోస్లోవాకియా. చెకోస్లోవాకియా. జెకోస్లోవాకియా. చెకోస్లోవాకియా. ఎస్ 2 కంప్లీటెడ్ అండ్ వీ హ్యావ్ 4 more లెఫ్ట్. సో ఇది అయితే పార్ట్ 1 అండ్ వీడియో ఇంతవరకు చూసినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. విల్ బీ అవుట్ సూన్. మేబీ టుమారో రిలీజ్ అయిపోద్ది. బాయ్ బాయ్.